హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టెలిపెర్ఫార్మెన్స్ అనే కంపెనీ నుండి మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. దానికి మనకి తెలుగు మాట్లాడటం వస్తే చాలు. మీకు దానికి క్వాలిఫికేషన్ కూడా 12th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు అనమాట. 12th, ITI, డిప్లొమా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్స్. హెచ్ఆర్కి మనం రెజ్యూమ్ పంపిస్తే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఫీజు ఉండదండి. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ జాబ్కి అప్లై చేయాలంటే మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే naukri.comకి వెళ్ళి మీరు ఇక్కడ సెర్చ్లో ఓపెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ టెలిపెర్ఫార్మెన్స్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. ఇదేంటంటే ఓపెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. టెలిపెర్ఫార్మెన్స్ అనే కంపెనీ అనమాట. 0 to 1 years అంటే ఫ్రెషర్స్ కూడా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు 1.5 lakh నుండి 2 lakhs per annum వరకు కూడా శాలరీ ఉంటుంది. రిమోట్ జాబ్స్. ఇది హైరింగ్ ఆఫీస్ అనేది కోల్కతాలో ఉందన్నమాట. దీనికి జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే టెలిపెర్ఫార్మెన్స్ ఈజ్ హైరింగ్ ఫర్ ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్. అంటే ఇది వాయిస్ ప్రాసెస్ పర్పస్ అనమాట. ఈ పొజిషన్ అనేది తమిళ్ అండ్ ఇంగ్లీష్ కానీ, కన్నడ అండ్ ఇంగ్లీష్ కానీ, తెలుగు అండ్ ఇంగ్లీష్ కానీ, అస్సామీస్ అండ్ ఇంగ్లీష్, మరాఠీ అండ్ ఇంగ్లీష్ అండ్ గుజరాతీ అండ్ ఇంగ్లీష్, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళు వాయిస్ ప్రాసెస్కి మనకి రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ తెలుగు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్ మేనేజ్ చేయగలిగితే మీరు ఈజీగా అప్లై చేసేసుకోవచ్చండి. మోడ్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్, లుకింగ్ ఫర్ ఇమ్మీడియట్ జాయినర్స్ అంటున్నారు. అంటే ఎంత త్వరగా అప్లై చేసుకుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారనమాట. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ లాంగ్వేజ్. అంటే రిక్వైర్డ్ లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి. ఎబిలిటీ టు మల్టీ టాస్క్, సెట్ ప్రయారిటీస్ అండ్ సెల్ఫ్ స్టార్టర్. ఎబిలిటీ టు మల్టీ టాస్క్ అంటే మల్టీ టాస్కింగ్ వర్క్స్ అన్నీ కూడా చేసేటట్టు ఉండాలి. దానికి రిలేటెడ్వి. సెట్ ప్రయారిటీస్ అండ్ సెల్ఫ్ స్టార్టర్ అంటే మీ అంతటా మీరే ఇనిషియేషన్ తీసుకోవాలన్నమాట వర్క్ చేయడానికి. కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ మస్ట్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ స్ప్లిట్ షిఫ్ట్స్. సో కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ మస్ట్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ అంటే షిఫ్ట్స్ అనేవి రొటేషనల్గా ఉంటాయి. అంటే మారుతూ ఉంటుందన్నమాట వీక్లీ. మీరు విల్లింగ్గా ఉండాలి దానికి. వీక్ ఆఫ్ వచ్చేసి రొటేషనల్ అంటే ఎవ్రీ వీక్ ఒకే రోజు ఉండదన్నమాట. నెక్స్ట్ వీక్ ఇంకొక డే ఉంటుంది, ఆ నెక్స్ట్ వీక్ అలాగా మారుతూ ఉంటుందన్నమాట. దీనికి ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే షుడ్ హ్యావ్ ఓన్ సిస్టమ్. మీకు ఒక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలండి కంపల్సరీ. అది విండోస్ 10 అయి ఉండాలి. దాని ర్యామ్ సైజు 8GB అండ్ ప్రాసెసర్ i5 ఉండాలన్నమాట. కంపల్సరీ ఉండాలి ఇవన్నీ కూడా మనకి. షుడ్ హ్యావ్ వైఫై ఆర్ బ్రాడ్బ్యాండ్ విత్ 100 Mbps స్పీడ్. అంటే స్పీడ్ అనేది మీకు మినిమం 100 Mbpsతో ఉండాలన్నమాట వైఫై కనెక్షన్. డాంగిల్స్ నాట్ అలౌడ్. సో డాంగిల్తో పని చేయడానికి కుదరదనమాట. USB హెడ్సెట్ ఉండాలి, వెబ్ కెమెరా ఉండాలి. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాల్సినవి. మీరు ఇది డైరెక్ట్ ఇక్కడ ఒక మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇచ్చారు, మౌమితా బిస్వాస్. ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ డైరెక్ట్గా కూడా పంపేయచ్చు అనమాట మీరు. maumitha.biswas@teleperformance.dabs.com ఈమెయిల్ ఐడికి కూడా మీరు రెజ్యూమ్ పంపొచ్చండి. రోల్ ఏంటంటే కస్టమర్ ఆన్బోర్డింగ్, వాయిస్ ఆర్ బ్లెండెడ్ అంటున్నారు. ఇండస్ట్రీ టైప్ BPO ఆర్ కాల్ సెంటర్. డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్. ఎంప్లాయ్మెంట్ ఫుల్ టైమ్ పర్మనెంట్. సో ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. రోల్ కేటగిరీ వాయిస్ ఆర్ బ్లెండెడ్. ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటున్నారు క్లియర్గా. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్ కానీ లేదంటే ITI, డిప్లొమా పాస్ అయి ఉన్న వాళ్ళు కూడా, ఇంకా హయ్యర్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. మీరు రెజ్యూమ్ డైరెక్ట్గా ఆ మెయిల్ ఐడికి పంపొచ్చు. లేదంటే కనుక లాగిన్ టు అప్లై అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు లాగిన్ ID, పాస్వర్డ్ వస్తుందన్నమాట. మీకు నౌకరీలో అకౌంట్ ఉంటే దాని ద్వారా కూడా అప్లై చేయొచ్చు. లేదంటే రిజిస్టర్ చేసుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. సో మీరు ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా 12th క్లాస్ అర్హతతోనే. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.